యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అందరికీ నా శుభాభివందనాలు తెలుపుతున్నాను. ఈ యొక్క చక్కని సమయంలో దేవుడు మనకి ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి లెక్కలేని వందనాలు తెలుపుతున్నాను. దేవుడు మొదటి ఆరాధనలో, రెండవ ఆరాధనలో, మూడవ ఆరాధనలో దేవుడు ఘనంగా మహిమ పొందుతున్నందుకు నా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక్కసారి అందరం కలిసి హల్లెలూయా చప్పట్ల ద్వారా కొడుతూ హల్లెలూయా అని నోరుతోని స్తుతులు చెల్లించాలని కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క చక్కని సమయంలో మరి లాస్ట్ మంత్ నుండి మనము న్యాయాధిపతుల గ్రంథములో నుండి మనము న్యాయాధిపతుల గురించి మనము నేర్చుతూ వస్తున్నాం కదా, నేర్చుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటిగా మనము ఒత్నేలు నుండి మనము చూసినట్లయితే ఒత్నేలు, ఏహోదు, షెమ్గరు, దెబోరా, బారాకు, అదేవిధంగా గిద్యోను, అదేవిధంగా తోలా, యాయేరు, యెఫ్తా కదా, ఇస్బాను, అదేవిధంగా మరి ఏలోను, దాని తర్వాత అబ్దోను, వీరందరి గురించి నేర్చుకున్నాం. గిద్యోను తర్వాత అబీమెలెకు గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఆయన న్యాయాధిపతి కాదు, కానీ ఆయన తర్వాత ఏం జరిగిందో మనము ఆయన గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. చూడండి నా ప్రియ సంగమా, ఈరోజు ఈ యొక్క చక్కని సమయంలో దేవుడు మరి ఒకసారి మరి ఈ యొక్క సమయాన్ని, అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నా యేసుక్రీస్తు ప్రభుల వారికి లెక్కలేని కోట్లాది వందనాలు తెలుపుతున్నాను. చూడండి, మనము లాస్ట్ వీక్ అబ్దోను తర్వాత ఏం జరిగిందో మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. మనము లాస్ట్ వీక్ ఇస్బాను గురించి నేర్చుకున్నాం, ఏలోను గురించి నేర్చుకున్నాం, అదేవిధంగా అబ్దోను గురించి మనం నేర్చుకున్నాం. ముగ్గురు న్యాయాధిపతుల గురించి మనము నేర్చుకున్నాం. చూడండి, అబ్దోను తర్వాత ఏం జరిగింది చూడండి. అబ్దోను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 8 సంవత్సరాలు పరిపాలన చేశాడు కదా. అబ్దోను 8 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఆయన మరణించాడు. చూడండి, ఆయన మరణించాడు అబ్దోను. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఇజ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరాలు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఇజ్రాయేలు ప్రజలంట మరలా యెహోవా దృష్టికి దోషులు అవుతున్నారంట. ఏమవుతున్నారు? దోషులు. యెహోవా దృష్టికి దోషులు అవుతున్నారు. ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు. ఐగుప్తు నుండి విడిపించిన యెహోవా దేవునికి దోషులు అవుతున్నారు ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు. మరలా ఆ పదము మనము తరచుగా వింటున్నాం. ఇజ్రాయేల్ ప్రజలు మరలా దోషులు అవుతున్నారు. యెహోవా దృష్టికి కోపము రేపుతున్నారు, దుష్ట కార్యములను చేస్తున్నారు, భయంకరమైన పనులు చేస్తున్నారు. చూడండి, మరలా యెహోవా మాట వినకుండా వాళ్ళు ఇక్కడ ప్రవర్తిస్తున్నట్లు మనము చూస్తున్నాం. మరలా అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అప్పుడు యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. దేవునికి విరక్తి వచ్చిందండి, కోపం వస్తుంది ఇజ్రాయేల్ ప్రజలను చూస్తూ. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలను ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. తరచుగా మనం వింటున్నాం, ఒత్నేలు న్యాయాధిపతి నుండి ఇజ్రాయేల్ ప్రజలు చేసే పనే ఇదే కదా. దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా ఉన్నారు మనుషులు. మనుషులు భయంకరమైన మనుషులు. అందుకోసమే దేవుడు ఆ రాతి గుండెను తీసేసాయి, మాంసను గుండెను పెట్టుకో. సొంతగా ప్రవర్తిస్తున్నారు. ఏమవుతుంది ఇది చేస్తే? ఏమవుతుంది ఇక్కడికి వెళ్తే? ఏమవుతుంది అక్కడ కూర్చుంటే? చూడండి, భయంకరంగా దేవుని దృష్టికి పాపము చూస్తున్నారు కదా, చెడు చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, వింటున్నారు, నడుస్తున్నారు.
చేతులతో భయంకరమైన పనులు చేస్తున్నారు, తలంపుల ద్వారా, హృదయముల ద్వారా కదా. ఇజ్రాయెల్ ప్రజలు కూడా మరల యెహోవా దృష్టికి దోషులవుతున్నారు, దేవుని దృష్టికి దోషులయ్యారు ఇజ్రాయెల్ ప్రజలు. ఫిలిస్తీన్ల చేతికి అప్పగించినట్లు మనము చూసాము. ఫిలిస్తీన్ల గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. షమ్గరు ఫిలిస్తీన్లను హతమార్చాడు కదా, 3వ న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి పీరియడ్లోనే ఫిలిస్తీన్లను ఆయన చంపినట్లు మనం చూసాం. ఫిలిస్తీన్లను చంపినట్లు కదా షమ్గర్. ఫిలిస్తీన్ల గురించి మనము నేర్చుకున్నాం. ఈ ఫిలిస్తీన్లు భయంకరమైన వ్యక్తులు. అడ్డుదారులలో వచ్చి ఆక్రమించుకొని కూర్చునేవారు. ఆక్రమించుకున్న వ్యక్తులు ఎవరో కాదు, ఫిలిస్తీన్లే. వాళ్ళని కాలంలో పాలస్తీనా అని అంటారు. 3000 years ago వాళ్ళు వచ్చి అక్కడ నివాసం చేసి పాలస్తీనాగా ఇప్పుడు మారారు ఈ యొక్క ఫిలిస్తీన్లు. వాళ్ళు నివాసం చేస్తున్నారు, వేరొక దారి నుండి వస్తున్నారు. చూడండి, ఆక్యుపై చేస్తున్నారు. వాళ్ళకి గురిలు ఉండవు, వేరేల గురిలో ఉండి నడుస్తుంటారు. దే ఆర్ నారో మైండెడ్ పీపుల్. వాళ్ళ మైండ్ కూడా కరెక్ట్ ఉండదు, విచిత్రంగా నడుస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంట మరి? ఫిలిస్తీన్ల పని ఏంటి? పారలను, గొడ్డెరలను, కత్తులను కదా, వీటిని అన్నిటినీ పదము చేస్తారంట, షార్ప్ చేస్తారంట. వాళ్ళ పనే అది. బలవంతులు కూడా వీళ్ళు. 1 సామ్యూయల్ గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నది. 1 Samuel 13th chapter 28th verse. అవునండి, ఫిలిస్తీన్లు అనగానే మనకి ఇంకొక వ్యక్తి గుర్తొస్తాడు. ఎవరు? గొలియాతు కదా. గొలియాతు ఎక్కడ వాడు? ఫిలిస్తీయుడే కదా. 2వ సమూయేలు 5వ అధ్యాయంలో 17వ వచనం నుండి 25వ వచనాల వరకు, అదేవిధంగా 8వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తాము దావీదు కథ. అందరికీ తెలిసిందే. అదేవిధంగా సౌలు తన కుమారుడు కూడా ఫిలిస్తీన్ల చేతిలోనే ప్రాణాలు కోల్పోతారు. చూడండి నా ప్రియ సంగమా, ఈ ఫిలిస్తీన్ల గురించి మనము డిస్కషన్ చేసుకున్నాం. రహస్యంగా దూరుతుంటారు, ఆక్రమించుకుంటారు, ప్రవర్తిస్తుంటారు. యెహోవా దృష్టికి భయంకరంగా ఫిలిస్తీన్లు నడుస్తున్నారండి. వాళ్ళ చేతికి మరి దేవుడు 40 సంవత్సరములు అప్పగించినట్లు మనం చూస్తున్నాము. అప్పగించాడు. అప్పుడు ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తే చూడండి, ఆ కాలమున దాను వంశస్థుడును. చూడండి, ఆ కాలమున దాను వంశస్థుడు అనగా 12 గోత్రాలు ఉంటాయి. ఈ 12 గోత్రాలలో దాను వంశం అనేది ఒకటి. చూడండి, దాను వంశస్థుడు జొరియా పట్టణస్థుడనైనా. జొరియా అనగా వెలుగు, లైట్. అయినా మనోహ అనునొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. చూడండి, కానుపు లేక ఉండెను. మనోహ అనగా రెస్ట్, మనోహ అనగా విశ్రాంతి. చూడండి, దాను వంశస్థుడి యొక్క మనోహ, ఈ వ్యక్తికి చూడండి సంతానము లేదు. మనోహ భార్యకి, ఆమెని గొడ్రాలు అని పిలుస్తున్నారు. గొడ్రాలు అనే పేరు పిలుస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో గొడ్రాలని చాలా మందిని పిలిచారు కదా. ఎలిజబెత్ అమ్మగారు పిలిచారు, ఇంకా రాహేలు, అన్న కదా, శారా, ఈ విధంగా ఎంతో మందిని గొడ్రాలను పిలిచారు. ఇక్కడ మనోహ భార్యను కూడా గొడ్రాలు అని సంబోధిస్తున్నారు. నిజమే అండి. వివాహం చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మరి ఒక గర్భము తెరవకపోతే ఇక అడగడము ప్రారంభం చేస్తారు, ఏమైంది అని కదా. ఏమైంది అని. చూడండి, అది లేట్ అయ్యే కొద్దీ ఏమైంది సంవత్సరాలే కొద్దీ ఇక పేరు పెడతారు గొడ్రాలు అని కదా. ఇక్కడ మనోహ భార్యకి కూడా గొడ్రాలను పేరు పెట్టారు. అప్పుడు ఏమైందో తెలుసా? దేవుని యొక్క దూత, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, యెహోవా దూత ఆమెకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు
గొడ్రాలువు అని అంటున్నాడు. చూడండి ఆ వచనం చూడండి. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలువు, నీవు కానుపు లేకపోయెను, అమ్మా నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైనది దేనినైనను తినకుండుము. చూడండి, యెహోవా దూత ఆమెకి ప్రత్యక్షమై, ఆ స్త్రీకి ప్రత్యక్షమై, అమ్మా నీకు కానుపు లేదు కదా, అయితే నీవు గర్భవతివైతావు, నీకు కుమారుడు పుడతాడు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మత్తు పదార్థాలు ఏమి తీసుకోవద్దు. చూడండి, ద్రాక్ష రసమే కానీ మత్తు పదార్థమే కానీ అపవిత్రమైనవి ఏదివి నువ్వు ముట్టొద్దు, త్రాగొద్దమ్మా అని యెహోవా దూత ఆమెతోని మాట్లాడుతున్నాడు. యెహోవా దూత అని మరి న్యాయాధిపతుల గ్రంథంలో 20 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. 20 సార్లు. చూడండి, ఈ యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై, అమ్మా నువ్వు జాగ్రత్త ఉండాలి, అపవిత్రమైనవి ఏవి నువ్వు ముట్టుకోవద్దు అని యెహోవా దూత ఆమెతోని పంచుకుంటున్నాడు. మరి ముఖ్యంగా యెహోవా దూత ఏమని చెప్పింది? కుమారుడు నీ కడుపులో ఉంటున్నాడు. ఎంత చక్కగా మాట చూడండి. గొడ్రాలుగా పిలువబడిన మనోహ భార్య దేవుని దూత ప్రత్యక్షమై కుమారుడు పుడతాడు నీ కడుపులో అని అంటున్నాడు. హల్లెలూయా! ఎంత సంతోషము, ఎంత ఆనందము కదా. చాలా సంతోషము పడ్డది, చాలా ఆనందం పడ్డది. మరి ముఖ్యంగా నీ కడుపులో ఇజ్రాయేలు ప్రజలను విడిపించే గొప్ప రక్షకుడు పుడుతున్నాడమ్మా అని సెలవిస్తుండు. 5వ వచనము, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. చూడండి ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడి దూత మాట్లాడుతుంది. చూడండి, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, నువ్వు నీకు కుమారుడు పుడుతున్నాడు, ఆ కుమారుడు మీద మంగళ కత్తి పెట్టకమ్మా నువ్వు. అదేవిధంగా మరి దేవునికి నాజీరు చేయబడుతున్నాడు ఆ కుమారుడు, ఆ బిడ్డ అని ఆమెతోని మాట్లాడుతున్నాడు. చూడండి, అదేవిధంగా ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలు పెడతాడు ఆ కుమారుడు. హల్లెలూయా! ఫిలిష్తీయుల చేతిలో నుండి ఆ కుమారుడు రక్షిస్తాడు అని ఆమెతోని మరి దేవుని దూత మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి నా ప్రియ సంగమా, దేవుని దూత మనోహ భార్యతోని మాట్లాడుతుంది. నీవు ఎన్నోసార్లు వాక్యము వినుండొచ్చు, కానీ దేవుడు నీతోని ఎన్నిసార్లు మాట్లాడాడు? ఎన్నిసార్లు నీతోని మాట్లాడాడు? ఆ మాట్లాడిన దానికి జవాబు వచ్చిందా? పరీక్షించుకోవాలి మనము. చూడండి, ఇక్కడ మనోహ భార్యతోని దేవుని దూత మాట్లాడుతుంది. ఆమె సంతోషంగా ఆమె భర్తతోని పంచుకుంటుంది. చూడండి, ఈ విధంగా దేవుడు మాట్లాడాడు, దేవుని దూత మాట్లాడాడు, నాతోని మాట్లాడాడు, నాకు ఒక మంచి వార్తను చెప్పారు, కుమారుడు పుడతాడని నాతోని చెప్పాడయ్యా అని మనోహతోని మరి ఆమె పంచుకుంటుంది. అప్పుడు మనోహ ఆశ్చర్యపడ్డాడు. అవునా, దేవుని దూత మాట్లాడిందా నీతోని? దేవుని దూత మాట్లాడిందా? మరి దేవునికి మనం నైవేద్యం ఇద్దాము, దేవునికి మనము హానర్ చేద్దాము, దేవునికి మనము సన్మానం చేద్దాము. ఆ దేవుని దూతకి మనము మరి నైవేద్యం ఇద్దాము,
పెద్ద విందు చేద్దాము అని మనోహ గారు ఆలోచించడము ప్రారంభిస్తాడు. మనోహ, అదేవిధంగా మరి అతని భార్య కూడా, మరి యెహోవా దూత అంటున్నావు కదా, నిజంగా యెహోవా దూతేనా, నీతో మాట్లాడారా అని ప్రశ్నించడము మనోహ అతని భార్య మాట్లాడుకుంటున్నారు. చూడండి, అప్పుడు 18th verse 19th verse. యెహోవా దూత, యెహోవా దూత, నీవేలా నా పేరు అడుగుచున్నావు? యెహోవా దూతని పేరు అడుగుతున్నాడు. అది చెప్పశక్యము కానిదనెను. అంతటా మనోహ నైవేద్యముగా నొక మేక పిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహాయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేసెను. ఆ దూత ఎట్లనగా, ఎట్లా మనోహ చూస్తుండగా, ఆయన భార్య చూస్తుండగా, అయ్యా నీకు నైవేద్యం ఇస్తాను, నేను ఒక మేక పిల్లను సమర్పిస్తాను. చూడండి, పేరు అడుగుతున్నాడు కదా, నేను నీకు సమర్పిస్తాను అని మనోహ గారు, అదేవిధంగా అతని భార్య మరి అక్కడ మరి దేవుని దూతతోని మాట్లాడము ప్రారంభం చేశారు. అప్పుడు గొప్ప ఒక ఆశ్చర్య కార్యము మనము చూస్తాము. చూడండి అండి, ఎట్లనగా జ్వాలలు బలిపీఠము నుండి ఆకాశమునకు లేచుచుండగా. చూడండి, జ్వాలలంట బలిపీఠము నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు అహరోనమాయెను. హల్లెలూయా. ఆ జ్వాలలో పరమునకు అహరోనమాయెను. ఇది ఆశ్చర్య కార్యము. మనోహయు అతని భార్య దానిని చూచి సాగిలపడ్డారు. హల్లెలూయా. ఆ ఆశ్చర్య కార్యమును చూసి ఇద్దరు దంపతులు ఆయన ఎదుట సాగిలపడినట్లు మనము చూస్తున్నాము. చూడండి, ఎంత గొప్ప ఆశ్చర్యము. ఆ తర్వాత యెహోవా దూత మనోహకు అతని భార్యకు ప్రత్యక్షము కాలేదండి. ఇంకా సాగిలపడిన తర్వాత ఇక దూత వెళ్ళిపోయింది. అప్పుడు చూడండి, ఆయన యెహోవా దూత చూశాడు. చూసిన తర్వాత నేను దేవుణ్ణి చూశాను అని ఆయన అనుకుంటాడు. ఎందుకంటే దేవుని చూస్తే చనిపోతారు కదా అని ఆయన మనసులో అనుకుంటాడు. ఎందుకంటే ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు. ఇది దేవుడా దేవుని దూతనా? చూడండి, దేవుడా దేవుని దూతనా? చూడండి, ఆ వచనాన్ని మనం చదువుకుందాం. 22వ వచనం. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా. చూడండి, నిశ్చయముగా మనం చనిపోతాం, మనం దేవుని చూసాము అని భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే మోషే భక్తుడు దేవుని చూడలేకపోయాడు, ఆయన కాంతినే చూడలేకపోయాడు. మనము చూసినాము చనిపోతామేమో అని భార్యతోనే అంటున్నాడు. కానీ భార్య మాత్రము భర్తని ఎంకరేజ్ చేస్తుందండి. చూడండి ఎంత చక్కగా ఆమె రెస్పాండ్ అవుతుంది. చూడండి, అతని భార్య యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు. ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు. చూడండి, చూపింపడు. ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను. అయ్యా, ఎందుకు కంగారు పడుతున్నావు నువ్వు? ఈ సంగతులను మనకు చూపిస్తున్నాడు, లేకపోతే మనకు చూపించలేకపోతాడు కదా, మనకు వినిపిస్తున్నాడు. మనకి ఇవన్నీ, ఈ సంగతులన్నీ మనకు చూపిస్తున్నాడు. అయ్యా, నువ్వు కంగారు పడకు, మనం ఎందుకు చనిపోతాము? దేవుని దూత నాతోని మాట్లాడింది, యెహోవా దూత నాతోని మాట్లాడింది, ఎందుకు కంగారు పడుతున్నావు అయ్యా అని మరి మనోహ భార్య మరి మనోహాన్ని ఎంకరేజ్ చేస్తుంది. చూడండి, యెహోవా దూత చెప్పినట్లు ఆ స్త్రీకి ఒక చక్కని కుమారుడు పుడతాడు. హల్లెలూయా. ఆ స్త్రీకి ఒక చక్కని కుమారుడు పుడతాడు.
ఆ కుమారుడి పేరు సంసోను. హల్లెలూయా. ఆ కుమారుడి పేరు సంసోను. సంసోను అనగా సూర్యుడు, సన్. శాంసన్ అంటే సన్, సూర్యుడు. మ్యాన్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఫిజికల్ స్ట్రెంగ్త్, శాంసన్. చూడండి, ఆ కుమారుడు జన్మించాడండి మనోహకు, తన భార్యకి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అతనికి ఆశీర్వాదము కూడా దేవుడిస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ కూడా అతనికి కమ్ముకుంటుంది. చూడండి, ఆ వచనాన్ని మనం చదువుకుందాం. 24-25 వచనము. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహానేదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. చూడండి, ప్రారంభం చేసేసింది. యెహోవా దూత సంసోనును కమ్ముకుంది, ఆయనను ఆశీర్వదించింది. చూడండి, పుట్టగానే దేవుడు మరి ఆత్మను ఆయన చుట్టూ పెడుతున్నాడు. ఆత్మ ద్వారా మనము నడిపింపబడాలి. బహుశా ఎంతమంది నడిపింపబడుతున్నారో నాకు తెలియదు, కానీ దేవా నన్ను నడిపించు అని అంటాం ఆత్మ ద్వారా. కానీ నువ్వు ఏ ఆత్మ ద్వారా నువ్వు నడుస్తున్నామో నీకే తెలియాలి. ఏ ఆత్మ ద్వారా నువ్వు వెళ్తున్నావో నీకే తెలియాలి. ఏ ఆత్మ ద్వారా నువ్వు పనులు చేస్తున్నావో నీకే తెలియాలి. చూడండి, దేవుని యొక్క ఆత్మ ద్వారా సంసోను నడవడము ప్రారంభం చేశాడు. ఆయన పుట్టాడు, పుట్టగానే దేవుడు ఆశీర్వదించాడు. దేవుని యొక్క ఆత్మ, యెహోవా ఆత్మ అతనిని కమ్ముకుంది, ఆయన ప్రారంభమయ్యాడు. చూడండి, అప్పుడు వెంటనే సంసోను ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? చూడండి, యంగ్ ఏజ్కి వచ్చేసాడు. యంగ్ ఏజ్ వచ్చేసి ఆయన ఒక పిల్లని చూశాడు. ఎక్కడ ఆ పిల్ల అనంటే ఫిలిష్తీయుల కుమార్తె, ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకటి ఆమెను చూడగానే నేను పెళ్లి చేసేసుకుంటాను అని మనసులో అనుకున్నాడు. చూడండి, చూడగానే నేను పెళ్లి చేసేసుకుంటాను. ఆయన ప్రేమించడం కూడా ప్రారంభం చేశాడో లేదో నాకు తెలియదు, కానీ ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకటి చూచిను, ఆమెను చూశాడు. చూడగానే నేను ఆమెను పెళ్లి చేసేసుకుంటాను అని ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయిపోయి వెంటనే ఆయన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి, నాకు ఒక అమ్మాయి నచ్చింది, ఫిలిష్తీయుల కుమార్తె, ఆమెను మాత్రమే నేను వివాహం చేసుకుంటాను, ఇంకా ఎవరిని చేసుకోను. మొండి కదా, ఆమెను మాత్రమే నేను వివాహం చేసుకుంటాను, ఇంకా ఎవరిని నేను చేసుకోను అని తల్లిదండ్రులతోని కూర్చొని మాట్లాడడం ప్రారంభం చేస్తున్నాడు ఈ యొక్క సంసోను. చూడండి, ఆ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి 2 వచనాలు, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా చూడండి, నేను చూశానమ్మా ఫిలిష్తీయులలో ఒక కుమార్తె, తిమ్నాతు ప్రాంతం ఫిలిష్తీలో ఉన్నది, ఇది నేను చూశాను, నేను ఆమెను మాత్రమే పెళ్లి చేసుకుంటాను, ఇంకా ఎవరిని నేను చేసుకోను. నాకు నచ్చేసింది ఆమె, మీరు ఏమన్నా అనుకోండి, నాకు నచ్చేసింది అని సంసోను గారు, ఆయన బలాఢ్యుడు కదా, పిచ్చి పనులు చేయలేదండి, పిచ్చి లెక్కలు చేయలేదు. ఆయన తిన్నగా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. గమనించాలి, ఇక్కడ తిన్నగా తల్లిదండ్రులకు వచ్చి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని పంచుకుంటున్నాడు. అమ్మా, నాన్నగారు, నాకు ఆ అమ్మాయి నచ్చింది అని అమ్మ నాన్నలతోని సంసోను గారు చెప్తున్నారు. చూడండి, అప్పుడు వీళ్ళు కంగారు పడిపోయారు. ఎందుకు కంగారు పడిపోయారంటే
అయ్యా ఫిలిస్తీన్ల కుమార్తె అని అంటున్నావు, మనము బానిసత్వంలో ఉన్నాము వాళ్ళ చేతిలో అని తల్లిదండ్రులు కంగారు పడిపోయారు. ఇజ్రాయెల్ ప్రజలు లేరా పిల్లలు, నువ్వు అక్కడ దాన్ని ఎందుకు నువ్వు చేసుకుంటున్నావు అని తల్లిదండ్రులు సంసోనును అడగడం ప్రారంభం చేశారండి. నిజమే, తల్లిదండ్రులు అడుగుతారు కదా, రైట్ ఉన్నదా లేదా, ఎందుకు ఇక్కడ లేరా పిల్లలు అని సంసోనుని అడగడం ప్రారంభం చేశారు. చూడండి, ఆ కాలములనే చూడండి సంసోను డిసైడ్ అయిపోయాడు, నాకు ఆమెనే కావాలి, నేను ఆమెనే వివాహం చేసుకుంటాను అని మొండికెక్కాడు. అప్పుడు తల్లిదండ్రులు కూడా ఓకే, కుమారునికి నచ్చింది కాబట్టి మేము ఇక నీ మాట కాదనకుండా నీతో పాటు మరి ఆ తిమ్నాకు మేము కూడా బయలుదేరి వస్తాము, అక్కడ వెయ్యి అమ్మాయిని చూస్తామని చెప్పగానే మరి సంసోనుతోని తల్లిదండ్రులు బయలుదేరారు. చూడండి 5వ వచనము. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకి బొబ్బరించుచు వచ్చెను. అయ్యా ఓకే, తిమ్నాకు మనం వెళ్దాము, నడవండి బయలుదేరదాం అనేసి తల్లిదండ్రులను వెంట పెట్టుకొని ముందట తల్లిదండ్రులను నడిపిస్తున్నాడు, వెనుకల సంసోను నడుస్తున్నాడు. చూడండి, అప్పుడు ఏమైందో తెలుసా, ఆ ద్రాక్ష తోట ఆ వరకు వాళ్ళు వచ్చగానే ఒక కొదుమ సింహము సంసోను మీదికి ఎగబడ్డదండి. సంసోను మీదికి ఎగబడ్డది కొదమ సింహము. సింహం ఎక్కడున్న రాజే కదా, అడవిలో ఉన్న రాజే, బయటికి వచ్చిన రాజే. ఇప్పుడు వచ్చింది అనుకో, ఇక మనమందరం పరుగులు తీసుడు. దాన్ని చూస్తేనే భయం అయిపోతుంది. చూసారా అండి ఎవరన్నా? జూ పార్క్లో చూసారా అనుకుంటా కదా, చూసారా ఎంత భయంకరంగా ఉంటుంది? పంజ విసిరిందంటే ఎక్కడ పడతామో మనము. ఆ కొదుమ సింహము చూడండి అతని మీద పడగా ఆయన మీద పడుతుంది. అప్పుడు సంసోను గారు ఏం చేశారు తెలుసా, సంసోను అతని మీదికి దేవుని ఆత్మ వచ్చేసింది. దేవుని ఆత్మ రాగానే ఆయన ఏం చేస్తాడో తెలుసా, మేక పిల్లని ఏ విధంగానైతే చీల్చేశాడో ఆ విధంగా సంసోను కొదమ సింహాన్ని చీల్చి పడేశాడు. హల్లెలూయా. చూడండి, దేవుని ఆత్మ సంసోనును కమ్ముకుంది. సంసోను కొదమ సింహాన్ని చీల్చలేదండి, దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి సంసోను ఆ కార్యమును చేశాడు. చూడండి, మొట్టమొదటి నుండి ఆయన పుట్టక ముందు నుండి దేవుని దూత నడిపిస్తుంది ఇక్కడ కదా, దేవుని దూత నడిపిస్తుంది. యెహోవా ఆత్మ ఆయనను కమ్ముకోగానే మేక పిల్లను ఏ విధంగానైతే చీల్చాడో దానిని చీల్చిపడేశాడు. ఆయన ఎదుటకు రాగానే చీల్చిపడేశాడు. ఆ విషయము తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. వాళ్ళు నడుస్తూ పాడుతూ మంచిగా ప్రయాణంలో ఉన్నారు. సంసోను తల్లిదండ్రులు ఆ విషయము తల్లిదండ్రులకు కూడా చెప్పలేదండి. చంపేశాడు, చీల్చిపడేశాడు. చూడండి, చీల్చిపడేసిన తర్వాత అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడికి? తల్లిదండ్రులను వెంట పెట్టుకొని బయలుదేరాడు. ఇమ్మీడియట్గా ఆయన తిమ్నాతుకు వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆమెకి సంసోన్ అంటే ఇష్టము కలిగింది. చూడగానే పడిపోయాడు కదా, ఇష్టము కలిగింది, వివాహం చేసుకుంటానన్నాడు సంసోను. చూడండి, ఆమెకి కూడా నచ్చినాడు సంసోను, ఇష్టం కలిగింది, ఇద్దరు నచ్చుకున్నారు. ఇక పెళ్ళి ఎప్పుడో కదా. చూడండి, కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకొని వచ్చుచుండగా
ఆ సింహము కళేబరములను మరి ఈయన చూస్తున్నాడు. ఆ సింహము కళేబరముల మీద ఏమున్నదో తెలుసా? చీల్చి పడేశాడు కదా చక్కగా ఆ ఎముకల మీద. దాని చుట్టూ మొత్తము ఏమున్నది? తేనెతీగ. తేనెతీగ కమ్ముకపోయింది. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా సంసోను? అక్కడికి ఉరికి ఆ తేనెతీగను తీసుకొని ఆయన వచ్చి మంచిగా తింటున్నాడు. ఆయననే తింటలేడండి, తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు. చూడండి, కొదుమ సింహాన్ని చంపి పడేశాడు, చీల్చి పడేశాడు. చీల్చి పడేసిన తర్వాత కొంతకాలమైన తర్వాత తిరిగి వస్తున్నాడు. వచ్చుచుండగా దాని చుట్టూ మొత్తము తేనెతీగ ఉన్నది. ఆ తేనెతీగను తీసుకొని మంచిగా తినుచు వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఆ తేనెతీగ తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి కూడా ఇస్తున్నాడు. ఎంత తీయ ఉన్నదో తేనెతీగ కదా. తేనె మంచిగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు కూడా ఇస్తున్నాడు. చూడండి, కానీ ఈ విషయాలు తల్లిదండ్రులకు చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళి తెచ్చాడు, ఏంటిది, ఈ విషయాలు, ఏ సంగతులు మాత్రము తల్లిదండ్రులతోని మాత్రము పంచుకుంటలేడు సంసోను. ఇయ్యగానే చక్కగా తల్లిదండ్రులు తినేశారు. చూడండి, అంతటా అతని తండ్రి ఆ స్త్రీని అనగా చూడగానే సంసోను మరి విందిస్తున్నాడు. ఎక్కడ విందిస్తున్నాడంటే మరి 10వ వచనములో ఒకసారి మనం చదువుకుందాం. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అచ్చటి పెళ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. చూడండి, ఇక్కడ సంసోను గారి తల్లిదండ్రులు ఎవరింటికి వెళ్ళారంటే అమ్మాయి ఇంటికి వెళ్ళారు. అమ్మాయి ఇంటికి వెళ్తే ఎవరు విందు ఇవ్వాలి చెప్పాలండి, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అమ్మాయి ఇంటికి వెళ్తాము. అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు డిన్నర్ అరేంజ్ చేస్తారు? మనకి అమ్మాయి వాళ్ళు అరేంజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఫిలిస్తీన్ల సాంప్రదాయ ప్రకారము అబ్బాయి విందిస్తున్నాడు. చూడండి, అమ్మాయి వాళ్ళు విందు ఇవ్వాలి, కానీ ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి సంసోను విందును చేస్తున్నాడు. ఎక్కడ విందును చేస్తున్నాడు? పెళ్లి కుమార్తె ఇంట్లో ఆ విందును ప్రకటించాడు. ఎన్ని దినములు అంటే 7 దినాలు. 7 దినాలు ఈ విందును నేను చేస్తాను అని ప్రకటించాడు. ప్రకటించగానే పెళ్లి కుమార్తె సైడ్ 30 మంది వచ్చేసారండి. ఎంతమంది వస్తారు మీ సైడ్ అని అడుగుతారు కదా. చూడండి, పెళ్లి కుమార్తె సైడ్ 30 మంది స్నేహితులు, బంధుమిత్రులు అందరూ వచ్చి కూర్చున్నారు. 30 మంది. ఆ 30 మంది కూర్చున్నారు. సంసోను గారు 7 దినములు నేను విందు చేస్తానని ప్రకటించాడు. అక్కడ సంసోను ప్రకటించగానే ఆ స్నేహితులు వచ్చి కూర్చొని చూడండి సంసోనుతోని మాట్లాడుతున్నారు. చక్కగా పెళ్లి కొడుకుతోని సంసోను కూడా వాళ్ళతోని మాట్లాడడము ప్రారంభం చేశారు. ఏమని మాట్లాడుతున్నారంటే 7 దినములు ఉన్నది విందు, చాలా చక్కగా గ్రాండ్గా నేను చేస్తున్నాను. కాబట్టి నేను మీకు ఒక విషయాన్ని నేను చెప్తాను, మీకు ఒక పొడుపు కథని చెప్తాను, దానికి మీరు సమాధానం ఇవ్వండి అని సంసోను మరి పెళ్లి కూతురు సైడ్ వాళ్ళకి ఒక పొడుపు కథ చెప్తున్నాడు. మనం కూడా వివాహంలో అయ్యేటప్పుడు ఆడుకుంటాం కదా, ఆడుకోమా? ఎన్నో కథలు పంచుకుంటాం. సరే, నేను ఒకటి చెప్తాను. మేడి పండు చూడు, పొట్ట విప్పు చూడు, ఇట్లాంటి కథలే. చూడండి, ఇట్లాంటి కథలే. సంసోను కూడా వాళ్ళ మధ్యలో కూర్చొని 30 మంది వచ్చారు. వాళ్ళ మధ్యలో కూర్చొని నేను ఒక విప్పుడు కథ నేను చెప్తాను, విప్పుడు కథ. దానికి మీరు జవాబు చెప్పండి. ఓకే, మీరు జవాబు చెప్పండి. మీరు జవాబు చెప్తే నేను మీకు దుస్తులను నేను ఇప్పిస్తాను, డ్రెస్సెస్. మీరు చెప్తే, మీరు చెప్పకపోతే నాకు మీరు ఇవ్వాలి. చూడండి, సరిపోయింది ఇద్దరికి కదా, ఇద్దరికి సరిపోయింది. ఈ విధంగా ఆయన చక్కగా ఒక క్వశ్చన్ని ప్రిపేర్ చేసుకున్నాడు. ఏంది ఆ క్వశ్చన్ మనం చూసుకుందామా? పొడుపు కథ 14వ వచనము.
కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చును. చూడండి, స్టార్ట్ చేశాడు. బలమైన దానిలో నుండి ఏమొచ్చెను? తీపి వచ్చెను. తిను దానిలో నుండి తిండి వచ్చెను అనేను. దానిలో నుండి తిండి వచ్చెను. బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తీపి వచ్చెను అని పొడుపు కథ వేసాడండి సంసోను. వాళ్ళతోని అమ్మాయి సైడ్ వాళ్ళకి, ఫిలిస్తీయులకు 30 మంది వచ్చారు కదా, వాళ్ళకి వేసాడు పొడుపు కథ. ఇక వాళ్ళకి ఈ పొడుపు కథ వినగానే వాళ్ళకు చెప్పేస్తారు అనుకున్నారు. బలవంతులు కదా, జ్ఞానవంతులు కదా, గొలియాతు లెక్క ఉంటారు కదా వాళ్ళు కదా, చెప్పేస్తారేమో అనుకున్నారు. ఆల్మోస్ట్ 3 దినములుగా వాళ్ళు ఈ విషయము, ఈ కథను, ఈ భావము గురించి తిరుగుతున్నారు. ఈ భావం గురించి తిరుగుతున్నారు. సంసోను పొడుపు కథ చెప్పేశాడు. చెప్పేసి 7 దినముల లోపల నాకు ఇన్ఫార్మ్ చేయండి, ఆన్సర్ చెప్పండి అని సంసోన్ చెప్పగానే 3 days అయిపోతుంది. ఆ పొడుపు కథ జవాబు మాత్రం దొరకదు. జవాబు మాత్రము దొరకదు. ఇక పరేషాన్లు ఉంటారు. ఇక అరే, మన అండర్లో ఉంటుండు ఇజ్రాయెల్ ప్రజల, వీళ్ళందరూ మన అండర్లో ఉంటుండు. సంసోన్ కూడా అక్కడ వాడే. మనం ఫిలిస్తీయులము, పరిపాలన చేసేవారము, మనకి తెలియకపోవడమా? చూడండి, ఉంటుంది కదా ఒకలాంటి ఈగో, జెలస్. వీడెంత మా ముంగట అని ఫిలిస్తీయులు అనుకుంటున్నారు. అనుకుంటా ఏం చేశారంటే, నేను ముందుగానే చెప్పాను, ఫిలిస్తీయులు ఏ విధంగా మరి ఏ మార్గంలో వెళ్తారో అని. చూడండి, ఏ మార్గంలో వెళ్తున్నారో తెలుసా? వేరొక మార్గంలో వెళ్తున్నారు. 3 దినాలు అయిపోయాయి, 4 దినాలు అయిపోయాయి, 7వ దినాలు కూడా అయిపోయాయి. వాళ్ళకేం చేయాలో అర్థం కాక ఎక్కడికి వెళ్తారో తెలుసా? తిన్నగా సంసోను భార్య దగ్గరికి వెళ్తారు. ఈ విప్పుడు కథకి మాకు జవాబు కావాలి, లేకపోతే నీ తండ్రి ఇంట్లో ఉన్న వారిని అందరినీ నాశనం చేసేస్తాం. చూడండి, అగ్ని వేసి నాశనం చేసేస్తాం అని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభం చేశారు ఫిలిస్తీయులు. మీ కుటుంబాన్ని అంతా నాశనం చేసేస్తామమ్మా, నువ్వు మాకు చెప్పకపోతే జవాబు అని సంసోను భార్యని మరి అక్కడికి వెళ్ళి మాట్లాడడం ప్రారంభం చేశారు. ఇక సంసోను భార్య చూడాలి, ఇంకా ఆ మాట చెప్పగానే ఆమె ఏడవడము ప్రారంభం చేసింది. ఆమె ఏడుస్తూ మాట్లాడుతుంది సంసోన్ దగ్గరికి వెళ్ళిపోయి. నేనంటే నీకు ఇష్టం లేదా అంటుంది. నేను దోషిగా నిలబడుతున్నానా నీ ముంగట అంటుంది. నువ్వు నన్ను ప్రేమిస్తలేవు కదా అని అంటుంది. ఎన్నో మాటలు ఒక ఆన్సర్ గురించి. చూడండి, ఆ వచనాన్ని మనం చదువుకుందాం. 16th verse. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, అతని పాదముల యొద్ద పడ్డది, ఏడుస్తుంది. నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. చూడండి, స్టార్ట్ చేసేస్తుంది. నీవు నన్ను ద్వేషిస్తున్నావు, నన్ను ప్రేమిస్తలేవయ్యా నువ్వు అని అంటుంది. వామ్మో, చూడండి, ఒక్క పొడుపు కథ జవాబుకి అంతగానము ఇష్టపడి తల్లిదండ్రులను తెచ్చుకున్నాడు, విందిస్తున్నాడు. ఆయనను పట్టుకొని చూడండి, నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు అంటుంది, నువ్వు నన్ను ప్రేమిస్తలేవని అంటుంది. చూడండి, దానికి ఇది వచనం. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలిపవైతివి అనగా అతడు నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు. చూడండి, ఆయన ఏమంటున్నాడు చూడండి. అమ్మా తల్లి, నీ జనుల కొరకు నువ్వు అడుగుతున్నావు, కానీ నా సొంత తల్లిదండ్రులకి నేను చెప్పలేదు జవాబు. ఇక నీకే నేనేం చెప్తాను అని సంసోన్ అంటున్నాడు. లేదు, నాకు చెప్పాలి. అమ్మో, స్త్రీలు రాజ్యాలను కూడా చెప్పాలండి, అమ్మో కదా. ఇక్కడ అదే జరుగుతుంది, చూడండి. ఆ జవాబు గురించి ఆమె ఏడుస్తుంది, మాట్లాడుతుంది. నువ్వు నన్ను ప్రేమిస్తలేవయ్యా అని అంటుంది. పాపం ఆయన, నా తల్లిదండ్రులకు కూడా చెప్పలేదమ్మా,
ఎందుకు నన్ను ఓడగొడుతున్నావు? నేను ఓడిపోతే మళ్ళీ దుస్తులు ఇవ్వాలి వాళ్ళకి. ఆయన బాధ ఆయనకి కదా. లేదు నాకు అనినప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటను చూడండి, అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. ఏడవ దినమున అనగా చివరి రోజు ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. అబ్బా, కథం. తొందర పెట్టింది, బాధ పెట్టింది, ఏడ్చింది, ప్రేమిస్తలేమంటుంది, ఎన్నో మాటలు అన్నది సంసోన్ను. ఇక భరించలేక ఆ విప్పుడు కథ జవాబు చెప్పేసిండు ఆమెతోని. చెప్పగానే పరిగెడుతూ ఆమె జనుల దగ్గరికి వెళ్ళింది. 7వ దినం అయిపోతుంది, సూర్యుడు అస్తమించబోతున్నాడు, దిగిపోతున్నాడు సూర్యుడు. 7th డే అయిపోయే లోపల ఆ జవాబును చెప్పాలి అని సంసోన్ అన్నాడు. చూడండి, ఆ జవాబు తెలుసుకొని పరిగెడుతుంది. చూడండి ఆ జవాబు చూడండి. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరివారు తేనె కంటే తీపి అయినదేది. చూడండి, చెప్పేసింది వాళ్ళకి. వాళ్ళు పరిగెడుతూ సంసోను దగ్గర నిలబడి తేనె కంటే తీపి అయినది ఏది, సింహము కంటే బలమైనదేది చెప్పేసిరు. చూడండి, తేనె కంటే తీపి అయినది ఏంది అయ్యా, సింహము కంటే బలమైనదేది చెప్పేసిరు. ఆన్సర్ చెప్పేసిరు సంసోనుకు. చెప్పగానే చూడండి ఆయన ఏమంటున్నాడు, అని అతనితో అనగా అతడు నా దూడతో, చూడండి, నా దూడతో అంటే నా భార్యతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక యుందురని వారితో చెప్పెను. నా భార్యతో మీరు చెప్పించుకున్నారు ఫిలిస్తీన్లు కదా, నా భార్యతో మీరు జవాబు తెప్పించుకున్నారు. నా ముంగట నిలబడి మీకు డైరెక్ట్గా మాట్లాడే ధైర్యము మీకు లేదు, జవాబు చెప్పే ధైర్యము లేదు. నా భార్యతోని వేరొక దారిన వెళ్ళి నా భార్యతోని మాట్లాడి నా దగ్గరకు పంపించి ఈ విప్పుడు కదా జవాబును నాతో చెప్పిస్తారా మీరు? నా భార్య చెప్పగానే మీరు వచ్చి నాకు చెప్తున్నారు అని. మరి ఈ యొక్క సంసోను ఏం చేస్తాడు? ఇక ఓడిపోయాడు కదా, జవాబు వాళ్ళు చెప్పేశారు. ఓడిపోగానే ఇక అక్కడి నుండి ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి ఇక అక్కడ కొంతమందిని కొట్టేసి ఆ దుస్తులను తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టినట్లు మనం చూస్తాం. కింది వచనం 19వ వచనంలో చూడండి, ఆయన ఓడిపోయాడు. ఓడిపోగానే చూడండి సంసోనుకు చాలా కోపం వచ్చింది. భార్య వల్ల నేను ఓడిపోయాను అని చాలా బాధతో కోపముతో ఆయన తండ్రింటికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన తండ్రింటికి వెళ్ళిపోగానే ఈ యొక్క మామ ఏం చేస్తున్నాడంటే, ఈ మామ కోపంగా సంసోను వెళ్ళిపోయాడు కదా, ఇక రాడేమో కోపిస్తుడు, ఇక రాడేమో అనేసి సంసోను స్నేహితునికి ఇచ్చి ఈమెను పెళ్లి చేసేస్తాడు. ఇక చూడండి ఎట్లా ట్విస్ట్ అవుతుంది, ట్విస్ట్ ఎట్లా జరుగుతుంది. ఇక సంసోను వెళ్ళిపోయాడు కోపంతోని తండ్రింటికి, ఇక రాడిక్కడికి అని మామ గమనించి ఆమెను తీసుకొని సంసోను స్నేహితునికే వివాహం చేస్తాడు. ఎవరికో కాదు, సంసోను స్నేహితునికే వివాహం చేస్తాడు. పాపము సంసోనేమో కొంతకాలమైన తర్వాత ఆయన చక్కగా మేకపిల్లను పట్టుకొని మళ్ళీ మామ ఇంటికి వస్తున్నాడు భార్యను చూడడానికి. కోతకాలము కదా, చక్కని మేకపిల్లను పట్టుకొని భార్యను చూడడానికి ఆయన వస్తుండగా చూడండి, ఆ అంతఃపురంలో వచ్చుచుండగా భార్య దగ్గరికి వెళ్దామంటే మామ అడ్డుపడి ఎక్కడికి వెళ్తున్నావు సంసోను అని అంటున్నాడు. నా భార్య దగ్గరికి వెళ్తున్నాను అని అంటే, ఎక్కడ నీ భార్య? నువ్వు రావని చెప్పి కోపంతో వెళ్ళిపోయావు కదా నువ్వు, అందుకోసమే నీ స్నేహితునికి ఇచ్చి వివాహం చేసేసాను. అయ్య బాబోయ్,
నీ స్నేహితునికి ఇచ్చి వివాహం చేసేసాను అనగానే సంసోనుకు కోపం వచ్చేసిందండి. రాదా? వచ్చేస్తుంది కోపం వచ్చేసింది. నీ స్నేహితునికి ఇచ్చి వివాహం చేశాను, నువ్వు కంగారు పడకు, ఆమెకు ఒక చెల్లె ఉన్నది, చాలా అందంగా ఉంటుంది, కావాల్సంటే ఆమెను తీసుకుపో. పైగా సలహా ఇస్తున్నాడు. చూడండి, సంసోనుకు భయంకరమైన కోపం వచ్చేస్తుంది. భయంకరమైన కోపము. సలహా ఇస్తున్నాడు, ఆమె కంటే చాలా అందంగా ఉంటుంది ఆమె చెల్లెలు, ఆమెను తీసుకుపో నువ్వు అని అంటే సంసోనుకు కోపం వచ్చి, ఇదంతా ఫిలిస్తీన్ల వల్ల జరిగింది, ఇదంతా ఫిలిస్తీన్ల వల్ల జరిగిందని ఆయన ఏం చేస్తాడంటే 300 నక్కలను తీసుకుంటాడు. ఎన్ని నక్కలను 300 ఫాక్స్ని తీసుకొని, నక్కలను తీసుకొని రెండింటిని జతపరుస్తాడు. ఏ విధంగా జతపరుస్తాడంటే 2 తోకలను కడతాడు. కట్టి వాటి మధ్యలో దివిటిని పెడతాడు, మంటను పెట్టి ఫిలిస్తీన్ల తోటలకు వదిలి పెడతాడు. ఒలివ తోటలకు, ద్రాక్ష తోటలు కదా, గోధుమల తోటలకు అక్కడ వదిలిపెట్టగానే అవన్నీ అంటకపోతాయండి. చూడండి, 300 నక్కలను జతగా ఏర్పరచుకొని 150గా తోకలు కట్టేసి ఆ మధ్యలో మంటను పెట్టి వాళ్ళ మీద వదిలిపెడతాడు. మొత్తము నాశనం అయిపోతుంది. ఫిలిస్తీన్ల పంటలన్నీ నాశనం అయిపోతాయి, మొత్తము నాశనం అయిపోతాయండి. చూడండి, ఆయన కోపము భయంకరమైనది. సంసోను కోపం మొత్తము నాశనం అయిపోతుంది. నాశనం అయిపోగానే ఫిలిస్తీన్లు కూడా కోపముతోని అక్కడ మరి ఎవరు ఈ పని చేశారు అని వెతకడము ప్రారంభము చేస్తారు. ఎవరు ఈ పనిని చేశారు అని వెతకడము ప్రారంభం చేస్తుండగా పలానా అల్లుడు తిమ్నానుకు వాళ్ళ అల్లుడు సంసోను ఈ పని చేసింది అని అక్కడ చెప్పగానే ఫిలిస్తీన్లు అందరూ వాళ్ళ మీద దండయాత్ర చేస్తారు. ఏ విధంగా దండయాత్ర చేస్తారో తెలుసా? మామని చంపేస్తారు, అత్తమ్మని చంపేస్తారు, భార్యను కూడా చంపేస్తారు. చూడండి, ఒక భయంకరమైన తప్పు వల్ల ఎక్కడికి దారి తీస్తుంది. మామను చంపేస్తారు, అత్తమ్మను చంపేస్తారు, భార్యను కూడా చంపేశారండి. చూడండి, భార్యను కూడా చంపేశారు. సంసోనాయి చేసింది అని వాళ్ళ మీద పడి, సంసోను మామ మీద పడి పాపం ఇంటినంతా కాలబెట్టేస్తారు, మొత్తం కాలబెట్టేస్తారు, అందరినీ చంపేస్తారు. ఈ విషయము సంసోను తెలుసుకొని ఆయనకు కూడా చాలా కోపం వస్తుంది. ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళ చేతులు కాళ్ళ నిరగొట్టేసి చంపేస్తాడు. సంసోను కూడా చంపేసి అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోగానే ఫిలిస్తీన్లందరూ ఏకమై సంసోను గురించి వెతకడము ప్రారంభం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజల ఎడల దగ్గరకు వచ్చి, యూదా ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళు వెతకడము ప్రారంభం చేస్తారు. వాళ్ళని హింసిస్తుంటారు. అప్పుడు ఆ ప్రజలు, అయ్యా, సంసోను చేసిన పనికి మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నారు? లేదు, ఇక్కడనే ఉంటారు, మీరు వెతికి మాకు తీసుకురావాలి అని ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తున్నారు ఈ యొక్క ఫిలిస్తీన్లు. చెప్పగానే ఇజ్రాయెల్ ప్రజలు కూడా వెతకడము ప్రారంభం చేస్తారు సంసోనును. అప్పుడు సంసోన్ ఏమో ఏతేములో మరి చక్కగా గాఢ నిద్రలో ఉంటాడు. ఆయన చక్కగా గాఢ నిద్రలో ఉంటే అప్పుడు మరి సంసోను దగ్గరికి ఎవరు వస్తారు? ఇశ్రాయేలు ప్రజలు వస్తారు, కనుగొంటారు. అయ్యా, నీతోనే మేము మాట్లాడాలి కొన్ని విషయాలు. నువ్వు అక్కడ ఫిలిస్తీన్లను నాశనం చేసి వచ్చావు, చంపేసి వచ్చావు, వాళ్ళేమో మా మీద తిరగబడి మమ్మలను చంపుతున్నారు, నిన్ను అప్పగించమని అడుగుతున్నారయ్యా అని సంసోన్ను వేడుకోవడము ప్రారంభం చేస్తారు. అప్పుడు ఎంత చక్కగా రాయబడినదో చూడండి, 12-13 వచనము. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా సంసోను చూడండి జవాబిస్తున్నాడు. సంసోను, మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనెను. నాతోని ప్రమాణము చేయండి, నా మీద పడకండి అని అంటున్నాడు.
అందుకు వారు అలాగు కాదు నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించేదమని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత అతనిని కట్టేసి ఆ బండ యొద్ద నుండి అతని తీసుకొని వచ్చిరి. అయ్యా, నిన్ను చంపను, మేము నిన్ను అప్పగిస్తాము. ఏ విధంగా అప్పగిస్తామంటే 2 కొత్త తాళ్లను కట్టేసి వాళ్ళ చేతికి అప్పగిస్తాం. మేము ప్రమాణం చేస్తున్నాం, నిన్ను ఏమి హానిపరచము, నిన్ను చంపము అని సంసోనుతోనూ మరి ఆయన ప్రజలు మాట్లాడుతున్నారు. అప్పుడు మరి ఎట్టకేలకు సంసోనును తీసుకొచ్చి ఫిలిస్తీన్ల చేతికి అప్పగిస్తారు. అప్పగించగానే ఫిలిస్తీన్లు కేకలు వేస్తున్నారు, సంసోను దొరికిండు, సంసోను దొరికిండు అని. పాపం వాళ్ళకి తెలియదు కొదమ సింహాన్ని చంపేసిండని కదా, కొదమ సింహాన్ని చంపేసిండని వాళ్ళకి తెలియదు. ఈయన బలాఢ్యుడని తెలియదు, బలవంతుడని తెలియదు. సింహంని తీసుకొని పక్కకు పెట్టుకున్నారు కదా, సింహమునే చంపేశాడు కదా. కేకలు వేస్తున్నారు సంతోషంగా, ఆనందంగా. అప్పుడు బలమైన ఆత్మ, యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చేసింది. వచ్చగానే కట్టిన ఆ తాళ్ళన్నీ తెగిపోయాయి, సంకెళ్ళన్నీ తెగిపోయాయి. చూడండి, సంకెళ్ళన్నీ తెగిపోయాయి. యెహోవా ఆత్మ అతని మీదికి బలంగా వచ్చెను. రాగానే ఆయనకు కట్టేశారు కదా చేతులకి కొత్త తాళ్లతోని, అవన్నీ తెగిపోయాయి. తెగిపోయి అగ్ని చేత అవి కాలిపోయాయండి. కాలిపోయి అప్పుడు ఆ సంఖ్యలన్నీ ఆయన తీసేసుకొని అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? చూడండి 15th verse. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని, చూడండి అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే గాడిద యొక్క పచ్చి ఎముకను కనుకొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అబ్బా, 1000 మంది మనుషులను చంపాడు సంసోను. ఇది సినిమాలో చూడడమే కానీ ఒరిజినల్గా ఎవరు చూడలేదండి. పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. గాడిద ఎముక, దౌడ ఎముకనంట, పచ్చిది, ఎండిపోయింది కాదు, పచ్చిది తీసుకొని ఫిలిస్తీన్లను చంపి పడేస్తాడు. ఎట్లా చంపాడండి? ఎట్లా చంపాడు ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఒక్కడు వస్తావో, ఇద్దరుగా వస్తావో, 10 మంది వస్తావో, లేదా 100 మంది వస్తావో కదా, లేదా 500 మంది వస్తావో, నీ ఇష్టం, నేను రెడీ. అబ్బా, ఆ ఎముకను తీసుకొని 1000 మందిని చంపి పడేశాడు సంసోను. ఎంత గొప్ప అద్భుతం చూడండి. 1000 మందిని చంపాడండి. 1000 మందిని చంపి 2 కుప్పలుగా పేర్చాడు. 500 ఇటు, 500 ఇటు. 1000 మందిని చంపి 2 కుప్పలుగా పేర్చాడండి. ఆ 2 కుప్పలు పేర్చి దానికి పేరు కూడా పెడుతున్నాడు. ఏం పేరో చూడండి. అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామాత్లీహి అను పేరు పెట్టెను. చూడండి, ఏం పేరు? రామాతేలి. చూడండి, దాన్ని పడేసి దానికి పేరు పెట్టేశాడు. దానికి పేరు పెట్టేశాడు. చూడండి, అప్పుడు 1000 మందిని చంపాడు కదా. 1000 మందిని చంపగానే అలిసిపోయి దాహం వేస్తుంది, అలిసిపోయాడు. నీరసం వచ్చేసింది, బలము లేదు కదా. 1000 మంది చనిపోయారు. ఒక్కడిని చంపడానికి 1000 మంది వచ్చారు. అందరినీ ఫినిష్ చేసేసాడు. దాహం వేస్తుంది సంసోనుకు, దాహం వేస్తుంది. అప్పుడు తిరిగి దేవునికి ప్రార్థన చేయడము ప్రారంభం చేశాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ గుంతలో ఆయన తవ్వడము ప్రారంభం చేస్తే ఆ ఊటలో నుండి నీళ్లు రావడము ప్రారంభమయ్యాయి. హల్లెలూయా. చూడండి, ఆయన ఉన్న స్థలములో ఆ గుంతలో నుండి, ఆ గోతిలో నుండి ఆయన తవ్వగానే దేవుడు సహాయం చేస్తున్నాడు సంసోనుకు. అక్కడి నుండి నీళ్ళు వచ్చాయండి.
చూడండి ఆ నీళ్లను తాగి చూడండి ఎంత చక్కగా తిరిగి ఆయన లేస్తాడు. చూడండి ఆ ఒక గోతికి కూడా పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు చూడండి. దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు తాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హాకోరే అనబడెను. పేరు పెట్టాడు దానికి, ఎన్హాకోరే. అది లేహిలో ఉన్నది. దానికి కూడా పేరు పెట్టాడండి. ఆయన ప్రాణం లేసొచ్చింది నీళ్ళు దాగానే. చూడండి ప్రాణం లేసొచ్చింది. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల దినములలో 20 సంవత్సరాలు ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. హల్లెలూయా. అబ్దోను తర్వాత ఆ సింహాసనమును మరి సంసోను కూర్చున్నట్లు మనం చూస్తున్నాము. 1000 మందిని చంపి 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఇజ్రాయేలుకు మరి ఆ చైర్లో కూర్చున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి నా ప్రియ సంగమా, దేవుని ఆత్మ ఆయన మీద వచ్చింది కాబట్టి ఆ పని ఆయన చేశాడు. ఆయన సొంతగా చేయలేదు. దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నది కాబట్టి. ఎందుకంటే మొట్టమొదటిగా ఆయన పుట్టక ముందే యెహోవా దూత మనోహ భార్యతోని మాట్లాడింది కదా. కాబట్టి మాట్లాడినాడు కాబట్టి సంసోను ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. హల్లెలూయా. అప్పుడు దాని తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం చూసుకుందాం. 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి అక్కడ ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. గాజా ప్రాంతంకు వెళ్ళిపోయాడు. అక్కడ వేశ్య దగ్గర కూర్చుంటున్నాడు. ఎందుకు వేశ్య దగ్గర కూర్చుంటున్నాడు అంటే, భార్య లేదు, ఎవరు లేరు. వేశ్యతోని సహవాసము చేయడము ప్రారంభం చేశాడు సంసోను. ఆమెతో ఉంటున్నాడు సంసోను. దేవుని ఆత్మ పొందుకున్న సంసోను వేశ్య దగ్గరికి వెళ్తున్నాడు గాజాలో. అక్కడి ప్రజలు వారికి తెలిసిపోయింది సంసోను వచ్చాడు, ఆ వేశ్య దగ్గర ఉంటున్నాడు. కాబట్టి మనమందరము జాగ్రత్త పడి సంసోను లేపేశాలి, సంసోను చంపేశాలి. చూడండి ఆ రాత్రి వాళ్ళందరూ ఏకమై సంసోన్ని చంపేశాలి అని గాజా ప్రజలందరూ నిర్ణయించుకొని వాళ్ళు చక్కగా ప్లాన్ వేశారు. ఎందుకంటే ఈయన వస్తున్నాడు, అక్కడ వండుకుంటున్నాడు, ఆమెతోని సహవాసం చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు కదా. కాబట్టి గాజా ప్రజల వారికి తెలిసిపోయింది. తెలిసిపోగానే వీళ్ళందరూ ఏకమై చంపుదామని ప్లాన్ చేసుకుంటారు. అప్పుడు సంసోను మధ్యరాత్రి లేస్తాడు. చూడండి ప్రతి గ్రామానికి, ప్రతి ఊరుకు కోట ఉంటుంది, ఫెన్సింగ్ కదా. ఆ ఫెన్సింగ్కి పెద్ద పెద్ద డోర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి. ఆ ఊరు నుండి బయటికి వెళ్ళాలంటే, ఆ రాజ్యం నుండి బయటికి వెళ్ళాలంటే ఆ ద్వారాలు దాటే వెళ్ళాలి. చూడండి సంసోను మధ్యరాత్రి లేచి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, ఆ ద్వారాలను తీసేశాడు. ద్వారాలను తీసేసి ఆయన భుజం మీద పెట్టుకొని కొండ మీద పెట్టాడు. హెబ్రోన్గా ఆపోజిట్. చూడండి 3వ వచనము, సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డుకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనునకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయేను. ఆ ద్వారములను భుజం మీద పెట్టుకున్నాడంట, కొండ మీదకి తీసుకుపోయాడంట. బలవంతుడు, దేవునికి నాజురు చేయబడినవాడు కదా, బలవంతుడు. ఆ ద్వారాలను భుజం మీద పెట్టుకొని ఆయన కొండ మీదకి తీసుకుపోయి హెబ్రోనుకు ఆపోజిట్గా నిలబెడుతున్నాడు. ఈ కార్యమును ప్రజలు చూసి భయపడిపోయారు. ఏంది ఈ వ్యక్తి, ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, అసలు ఏమనుకుంటున్నాడు, ఈయనను చంపుదామంటే మాకు కొత్త సినిమానే చూపించాడు. ఆశ్చర్యపడ్డారు ప్రజలు. చూడండి నిజమే అండి, అంత పెద్ద ద్వారాన్ని భుజం మీద పెట్టుకుని కొండ మీదకి ఎక్కాడు సంసోను. ఎంత బలాఢ్యుడు,
ఎంత ధైర్యశాలి సంసోను చూడండి. అప్పుడు ఏం జరిగిందో మనం చూసుకుందాం. చూడండి 4వ వచనము. పిమ్మట చూడండి ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా చూడండి ఇంకొక ఆమెను చూస్తాడు. ఇదే పనా సంసోనుకు? అవునండి, కొంతమందికి ఇదే పని ఉంటుంది. వివాహం చేసుకున్న తర్వాత సొంత భార్యతోని సహవాసం చేయకుండా ఇతరుల స్త్రీలను చూస్తుంటారు పాపము చూపుతోని. అది పురుషులే కావచ్చు, స్త్రీలే కావచ్చు. చూడండి ఇక్కడ సంసోను ఏం చేస్తున్నాడు? దెలీలాను చూస్తున్నాడు. ఆమె చూపుకు పైన పడిపోయాడండి. మళ్ళీ ఆమెను చూస్తున్నాడు, నవ్వుతుంది ఆమె. ఈయన కూడా నవ్వుతున్నాడు దెలీలాను చూస్తూ. చూడండి పడిపోయాడు. అప్పుడు ఫిలిస్తీన్లందరూ పెద్దలు వాళ్ళందరూ ఈమె దగ్గరకు ఉరుకొచ్చారు. సంసోను నీ దగ్గరకు వస్తున్నాడు, మాకు తెలిసింది. సంసోను నీతోని సహవాసం చేస్తున్నాడు, మాకు తెలిసింది కదా. సంసోను నీ దగ్గర ఉంటున్నాడు, మాకు తెలిసింది. సంసోనును చక్కగా లాలిస్తున్నావంట, మాకు తెలిసింది అని ఫిలిస్తీన్లందరూ పెద్దలు వాళ్ళందరూ వచ్చి ఈమె దగ్గరకు వచ్చి మాట్లాడము ప్రారంభం చేస్తారు. ఏమని మాట్లాడుతున్నారంటే, సంసోను ఇంత బలాఢ్యుడు కదా, ఇంత బలవంతుడు కదా, ఆయన బలము ఎక్కడున్నదో నువ్వు కనుకోవా దెలీలా అని ఫిలిస్తీన్లందరూ దెలీలాతోని చెప్తున్నారు. నువ్వు కనుక్కుంటే నీకు 100 వెండి నాణ్యాలు ఇస్తాము ఒక్కొక్కరము కదా. 100 సిల్వర్ కాయిన్స్, 30 వెండి నాణ్యాలకు యేసుక్రీస్తు ప్రభుల వారిని అమ్మేశారు. ఎవరు చెప్పాలండి? ఎవరు? ఇస్కరియోతు యూదా. పక్కకే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారి పక్కకి ఉండి 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. ఇక్కడ సేమ్ అదే చూస్తున్నాం. 100 పీస్ ఆఫ్ సిల్వర్ విల్ గివ్ యూ. ఆయన బలం ఎక్కడున్నదో మాకు తెలియపరచు అని దెలీలాతోని వీళ్ళు చెప్పడము ప్రారంభం చేశారు. అప్పుడు దెలీలా లొంగిపోయింది. సంసోన్నే లొంగ తీసుకుంది. ఇక డబ్బుకి వీళ్ళకు కూడా లొంగిపోయి ఆమె ప్రయత్నంలో ఆమె ఉన్నది. సంసోను బలం ఎక్కడున్నది నేను అనుకుంటాను అని ఆమె ప్రయత్నము స్టార్ట్ చేసింది. అప్పుడు ఏ విధంగా ప్రయత్నం చేసిందంటే చూడండి 7వ వచనం. సంసోను 7 నివరంచి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. చువ్వలతో నన్ను బంధించేసాయి, సామాన్యుని వల్లే నేను అయిపోతాను, సామాన్య మనుషులలాగా నేను అయిపోతాను అని ఆమెతో చెప్తాడు. చెప్పగానే ఆమె ఫిలిస్తీన్లకు ఇన్ఫార్మ్ చేసి చువ్వలను తీసుకురండి, నేను బంధించేస్తాను, సామాన్య మనుషులకు అయిపోతాడు అని వాళ్ళకి చెప్పగానే తీసుకొచ్చి ఇస్తారు. ఇవ్వగానే ఆ చివ్వలు మంచిగా టైఅప్ చేస్తారు. ఫిలిస్తీన్లు వస్తున్నారు అని ఈమె పలకగానే ఆయన లేవగానే ఆ చివ్వలన్నీ తెగిపోతాయండి. అప్పుడు ఆమె ఆశ్చర్యపడుతుంది. అరే సామాన్య వ్యక్తిగా అవుతామని చెప్పావు కదా, ఏంటిది ఈ విధంగా ఉంది, ఈ విధంగా అయింది అని ఆమె ఆశ్చర్యపడుతుంది. అనగా నువ్వు నాకు నిజం చెప్పలేదు, నీ బలం ఎక్కడున్నదో నాకు చెప్పలేదు, చువ్వల ద్వారా నీ బలము పోతుందేమో అనుకున్నాను కానీ పోలేదు. మొట్టమొదటి అబద్ధము సంసోను చెప్పాడు దెలీలాకి. రెండవది చూద్దాం. చూడండి రెండవది. అతడు పేనిన తర్వాత 11వ వచనం. అతడు పేనిన తర్వాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. మళ్ళీ చూడండి
కొత్త తాళ్ళు, పేనిన కొత్త తాళ్ళు నన్ను బాగా బంధించేసాయి. అప్పుడు నేను బలహీనుడిని అయిపోతాను, సామాన్య వ్యక్తిగా అయిపోతాను అని ఆమెతో చెప్తాడు. చెప్పగానే ఆమె ఏం చేస్తుంది, మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తుంది. సేమ్ అదే విధంగా ఇన్ఫార్మ్ చేయగానే తాడ్లన్నీ, ఫిలిస్తీన్లు వస్తున్నారు అనగానే లేవగానే తాడ్లన్నీ తెగిపోతాయండి. అరే, ఈయన గుట్టు బయట పెడతలేడు, బలవంతుడు కదా, గుట్టు బయట పెడతలేదు. రెండవ అబద్ధము. ఇక ఆమెకి దమా ఖరాబ్ అయిపోతుంది. 2 అబద్ధాలు. ఇప్పుడు 3వ అబద్ధాన్ని కూడా మనం చూసుకుందాం. 13వ వచనం. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి, చూడండి, 2 అబద్ధాలు ఆడావు, ఇప్పుడు నన్ను ఎగతాళు నువ్వు చేస్తున్నావు. నాతో అబద్ధములాడితివి, నాతో అబద్ధాలు ఆడుతున్నావు. నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా అతడు నీవు నా తల జడలు 7 అల్లిన ఎడల. చూడండి, 3వ కథ చెప్తున్నాడు సంసోను. తలనంట పెద్ద జుట్టు సంసోను, ఎందుకంటే చిన్నప్పటి నుండి కత్తెర పెట్టలేదు కదా, మంగళకత్తి పెట్టలేదు కదా, పెద్ద జుట్టు మంచిగా అల్లయ్యా అల్లమ్మ 7 మూరలుగా అల్లు అని ఆమెతోని చెప్తున్నాడు. చదవండి అక్క. నీవు నా తల జడలు 7 అల్లిన ఎడల సరి అల్లిన ఎడల అని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా, అల్లి ఒక మేకును కూడా, ఒక మొలను కూడా తీసుకొచ్చి దాన్ని కట్టింది. చూడండి, 3వ కథ సంసోను చెప్పాడు, మంచిగా అల్లేసి నువ్వు పెట్టు, నేను బలహీనుడిని అయిపోతాను, సామాన్య వ్యక్తిలా అయిపోతాను అనగానే ఈమెం చేసింది, ఆ జుట్టును అల్లి ఆ మేకుకు చుట్టి గట్టిగా కట్టి పెట్టింది. పెట్టగానే ఫిలిస్తీన్లకు ఇన్ఫార్మ్ వెళ్ళిపోగానే ఫిలిస్తీన్లు వస్తున్నారని చెప్పగానే సంసోను దిగ్గున లేస్తాడు, ఆ మొల కూడా వచ్చేస్తుంది. చూడండి, ఆ మొల కూడా వచ్చేస్తుందండి. ఇక దెలీలాకి పిచ్చి ఎక్కువైపోతుంది. ఎన్నిసార్లు నన్ను మోసము చేస్తావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా ప్రశ్నించడం ప్రారంభం చేస్తుంది. అక్కడ ఆమె టార్చర్ పెట్టింది, ఇక్కడ ఈమె కూడా స్టార్ట్ చేసింది. చూడండి, 15వ వచనము. అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపలేకపోతివని అతనితో అనెను. ఎగతాళి చేస్తున్నావు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నాతో అబద్ధాలు చెప్తున్నావు నాకు అని మాటల చేత అతనిని బాధింపబెడుతుంది. సంసోనును ప్రాణము తీసినంత పని చేసింది, సంసోనును టార్చర్ పెడుతుందండి. సంసోనును చూస్తూ నాకు చెప్తావా లేదా ప్రాణము తీసినంత పని చేసింది, మాటల చేత శోధించింది. ఈ బాధ తట్టుకోలేక బుర్ర ఖరాబ్ అయిపోయింది సంసోను కదా. కొంతమంది గృహాలలో మనం చూస్తుంటాం, అమ్మ బాబోయ్ స్టార్ట్ అయిందంటే నాన్ స్టాప్ నడుస్తూనే ఉంటుంది, గడగడ 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 గడగడ, ఎప్పుడు ఆగుతుందో కూడా తెలియదు. ఇక్కడ సంసోను లైఫ్లో కూడా అదే జరుగుతుంది సంసోను లైఫ్లో కూడా. ఈ బాధని తట్టుకోలేక ఆయన ఏం చేస్తాడో తెలుసా, నిజానికి అక్కేస్తాడు, చెప్పేస్తాడు. చూడండి 17th verse. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని, అండర్లైన్ చేసుకోవాలండి, జవాబు చెప్తున్నాడు, నా తల్లి గర్భములో నుండి పుట్టినందు దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను, నా తల మీదికి మంగళకత్తి రాలేదు, నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతరుల మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. నాకు క్షౌరము చేస్తే, చూడండి
నేను ఇతరుల వలె సామాన్య వ్యక్తిగా నేను అయిపోతాను. తల్లి గర్భంలో నుండి నేను పుట్టినప్పటి నుండి నా నెత్తి మీద కత్తెర పెట్టలేదు మంగళుడు కదా. జవాబు చెప్తున్నాడు, మంగళ కత్తి నా తలకు అంటుకోలేదు, ఇప్పటివరకు నేను గుండు కూడా చేసుకోలేదు. కాబట్టి మరి నా బలము ఎక్కడనో లేదు అమ్మా, నా జుట్టులో నా తలలోనే ఉన్నది అని ఆమెతోని నిజము చెప్పేస్తాడు. నిజము చెప్పగానే దళైలా ఏం చేస్తుందంటే చక్కగా సంసోను తొడ మీద వండుకోబెట్టుకొని మంచిగా నిద్రలో పంపించేసి మంగళోని పిలిపించి గుండు కొట్టిపించేస్తుందండి. చూడండి, మంగళోని పిలిపించి గుండు కొట్టిపించేస్తుంది. ఆయన బలమంతా వెళ్ళిపోతుంది. సామాన్య వ్యక్తిగా ఆయన మారిపోతాడు. యెహోవా కూడా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎవరుండరు ఆయనకి. ఆయన బలం వెళ్ళిపోతుంది, ఆయన ధైర్యం వెళ్ళిపోతుంది. బలాఢ్యుడు అనుకున్నాము, ఆయన శక్తి కూడా వెళ్ళిపోతుంది. చూడండి, జుట్టు తీయగానే, ఆ మంగళకత్తి పెట్టగానే దళైలా మరి ఆ మంగళోని పిలిపించి కదా, మంగళాయనను పిలిపించి గుండు కొట్టియగానే సంసోను బలమంతా వెళ్ళిపోయి సామాన్య వ్యక్తిగా ఆయన మారిపోతాడు. వెంటనే ఫిలిష్తీయులకు ఇన్ఫార్మ్ చేసేస్తుంది సంసోను దొరికిపోయాడు, వచ్చేసేయండి అని. పరిగెడుతూ వచ్చేస్తారు సంతోషంగా. చూడండి, ఫిలిష్తీయులు రాగానే ఆయన లేస్తాడు, కానీ ఆ బలము ఆ శక్తి ఉండదు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఆయన కళ్ళు వీకి పడేస్తారు, కళ్ళు తీసేస్తారు. చూడండి ఎంత భయంకరంగా కళ్ళు తీసేసి మరి ఆయనను సంకెళ్ళతో మరి ఆయనను తీసుకెళ్తున్నట్లు మనము చూస్తున్నాం. చూడండి, బంధించేస్తారు, సంకెళ్ళు వేసేస్తారు, చేతికి కళ్ళు తీసేస్తారు. పాపం దేవుడు కూడా ఆయనకు తోడులేడు, దేవుడు కూడా విడిచిపెట్టి ఆయనను వెళ్ళిపోతాడు. అప్పుడు ఫిలిష్తీయులందరూ సంతోషంగా కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు, ఆటలాడుతున్నారు. సంసోను దొరికాడు, ఆయన బలము పోయింది, ఆయన జుట్టులో ఉన్నదంట, ఆయన తలలో ఉన్నదంట ఆయన బలము. ఇప్పుడు ఏం చెయ్యలేడు, ఆయన కండ్లను కూడా మేము పీకేస్తామని సంతోషంగా ఆనందంగా మరి వాళ్ళు ఉంటున్నారు. మరి ఆ గుడిలోకి తీసుకొస్తున్నారు, వాళ్ళ గుడిలోకి, వాళ్ళ దేవత దగ్గరకు వచ్చి వాళ్ళు నాట్యాలు ఆడుతున్నారు సంతోషంగా. చూడండి 23వ వచనము, ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించియున్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనునకు మహాబలి అర్పించుటకును పండగ ఆచరించుటకును కూడుకొనిరి. పండగ ఆచరిస్తున్నారు. దాగోను అక్కడికి వచ్చేసారు, ఆ దేవత దగ్గరికి. నీకు బలిస్తున్నాం, ఇప్పుడు నీవే చేస్తావు, తెలియలే కాదు చేసింది. చూడండి, పండుగను చేయడము ప్రారంభం చేస్తారు ఫిలిష్తీయులు. అప్పుడు ఆ ఒక్క గుహలో నుండి మరి సంసోనును మరి తీసుకొస్తున్నారు కదా, బలి అర్పణ చెయ్యాలి ఆ గుడిలో. అప్పుడు సంసోను ఏం చేశాడంటే ఒక భట్టుతోని మాట్లాడుతున్నాడు, ఆయనను పట్టుకొని తీసుకొస్తున్నారు. అప్పుడు తీసుకొస్తుండగా, అయ్యా నేను ఒక చిన్న కోరిక, నాకు ఏం కోరిక అంటే, ఇప్పటి వరకు నన్ను ఇబ్బంది పెట్టారు, భయంకరంగా నన్ను హింసించారు కదా, కానీ నాకు మీరు బలి ఇవ్వడానికి మీరు వెళ్తున్నారు కదా, కానీ నాకు మాత్రము నాకు ఆనుకోవడానికి స్తంభాలను కావాలి, నాకు అరేంజ్మెంట్ చేయండి అని సంసోను ఆ భట్టుతో అంటున్నాడు. అనగానే ఆ భట్టు ఏం చేస్తాడంటే, సరే అయ్యా, మేము ఆ ప్రాంతానికి ఆ గుడిలోకి మేము తీసుకెళ్తాము, అక్కడ మిమ్మల్ని నిన్ను కట్టేస్తాము 2 పిల్లర్స్కి కదా, 2 స్తంభాలకి నిన్ను కట్టేస్తాము, నీకు ఆనుకోవడానికి ఉంటుంది, ఏం పర్లేదు అని సంసోనుతోని చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత ఆ హౌస్లో, ఆ గుడిలో ఎంతమంది ఉంటారో తెలుసా, 3000 మంది పురుషులు స్త్రీలు, 3000 మంది ఉంటారు అక్కడ.
అప్పుడు చూడండి, ఆనందంగా వాళ్ళు సంతోషంగా నాట్యమాడుతూ, ఆయనకు సౌండ్స్ అన్నీ వినిపిస్తున్నాయి. బాధపడుతున్నాడు. కట్టేశారు, సంఖ్యలు వేసేశారు, ఆ పిల్లర్స్కి కట్టేశారు. అప్పుడు చివరిసారిగా సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో అయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో, ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో దేవా, దయచేసి ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచు. చూడండి, దేవుడు ఒక స్థానము మనకిస్తాడు, అప్పుడు మనము దాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే ఆ స్థానానికి విలువ. లేకపోతే చూడండి సంసోను జీవితం ఏ విధంగా మారిపోయిందో, ఏ విధంగా మారిపోయిందో. అయ్యా ఒక్కసారి నాకు ఛాన్సి, నన్ను బలపరచు, నన్ను ధైర్యపరచు, ఒక్కసారి నాకు కండ్లు కూడా లేవు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని యెహోవాకు మొరపెడుతున్నాడు సంసోను. యెహోవాకు మొరపెట్టడము ప్రారంభము చేశాడు. చూడండి, అప్పుడు ఏమైందో తెలుసా? ఆ గుడి ఆవరణంలో ఉన్న ఆ 2 స్తంభాలు ఉన్నాయి. ఆ 2 స్తంభాల మధ్యలో సంసోనును కట్టేశారు. చూడండి, దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి 2 అంచులుగా దిగిందండి. హల్లెలూయా. దిగి రాగానే 3000 మందిని ఆ స్తంభాలను గుంచి చంపేస్తాడు. చూడండి, 3000 మంది ఆ స్తంభాల మధ్యలో నిలబడి, ఆ దేవుని యొక్క ఆత్మ రాగానే ఆ స్తంభాలను గుంజేగానే ఆ స్తంభాలన్నీ మొత్తం నాశనం అయిపోతుంది. ఆ పట్టణం మొత్తం, ఆ గుడి మొత్తం నాశనం అయిపోతుంది. 3000 మంది చనిపోతారు. వాళ్ళతో పాటు కూడా సంసోను కూడా చనిపోతాడు. చూడండి, సంసోను కూడా మరణిస్తాడు వాళ్ళతో పాటు. చూడండి నా ప్రియ సంగమా, ఆయన మరణించగానే ఆయన స్వదేశానికి ఆయనను తీసుకెళ్ళి, ఆయన తండ్రి మనోహ ఎక్కడైతే పాతి పెట్టాడో అక్కడనే ఆయనను కూడా పాతి పెడతారు. అనగా సంసోను ద్వారా నువ్వు ఏం నేర్చుకున్నావు అంటే, దేవుడు నీకు ఒకసారి రక్షణనిచ్చినప్పుడు ఆ రక్షణను నువ్వు కాపాడుకోవాలి. చూడండి, ఆయనను ఏ విధంగా తీసుకొచ్చారంటే, తిరుకటి రాయి కట్టేసి తీసుకొచ్చారు, బరువుగా తిప్పుతూ తీసుకొచ్చారు. కానీ ఒక్కసారి దేవుణ్ణి అడిగాడు, దేవుణ్ణి నాకు ఒక్కసారి ఛాన్స్ అంటే, ఆ ఛాన్స్ ఇవ్వగానే 3000 మంది చనిపోతారు. ఆయనతో పాటు చనిపోగానే ఆయన కూడా చనిపోతాడు. చూడండి నా ప్రియ సంగమా, దేవుడు నీకు రక్షణనిచ్చాడు ఈరోజు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఈరోజు. దేవుడు నిన్ను కాపాడాడు ఈరోజు. దేవుడు నిన్ను ఈ స్థలంలో కూర్చోబెట్టాడు ఈరోజు. నీ రక్షణను నువ్వు కాపాడుకో. ఆ రక్షణను నీవు సంసోను లెక్క నీవు తీసేస్తే చూడండి, దేవుడు నిన్ను వదిలిపెట్టేస్తాడు. దేవుడు నిన్ను వదిలిపెట్టేస్తాడు. దేవుని యొక్క ఆత్మ నీ మీద ఉండదు. జ్ఞాపకము పెట్టుకోండి. దేవుడు నీకు రక్షణనిచ్చాడు, ఆ పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు. ఆయన శిలువ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కల్వరి శిలువలో నీ కొరకు రక్తాన్ని కార్చాడు. నా ప్రియ సంగమా, చూడండి, దేవుడు మీతోని సూటిగా మాట్లాడుతున్నాడు. రక్షణ పొందుకొని దేవుని కొరకు మనము జీవించాలి. యథార్థంగా, న్యాయంగా దేవుని కొరకు ముందుకు పరిగెట్టాలి. లేదు, నేను రక్షణను పొందుకున్నాను, ఇంకా చాలు, నా సొంత అలవాట్లు నాకు, తాగుతాను, తింటాను, తిరుగుతాను అంటే కుదరదు. చూడండి, దేవునిలో ఒక్కసారి నువ్వు వచ్చిన తర్వాత వెనుకకు తిరిగి చూస్తే దేవుడు పట్టించుకోడు. ఉప్పు స్తంభంగా మారిపోతావు. జ్ఞాపకం పెట్టుకోండి నా ప్రియ సంగమా. సంసోను జీవితంలో కూడా అదే జరిగింది. కాబట్టి దేవుడు మరి ఒక చక్కని సమయంలో ఇజ్రాయెల్ ప్రజలకు గొప్ప విజయమునిచ్చినట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా స్వాతంత్రము దొరికింది ఇజ్రాయెల్ ప్రజలకు ఫిలిస్తీన్ల చేతిలో నుండి. చూడండి నా ప్రియ సంగమా, 20 సంవత్సరాలలో
మరి సంసోను చరిత్రను మరి దేవుడు మనకు చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథములో మనము అందరి గురించి మనం విన్నాము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.